వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారు కదా? నేను కూడా చాలా చాలా బాగున్నానండి. అండ్ అందమైన ప్రకృతి ఒడిలో ఇలా సేద తీరుతున్నాను అనమాట వీకెండ్లో. అండ్ ఫ్యామిలీ మొత్తం ఇక్కడికి వచ్చేసాము. అండ్ వెదర్ కూడా చాలా అంటే చాలా బాగుంది. కొంచెంసేపు వర్షం పడుతుంది, కొంచెంసేపు ఎండ వస్తుంది అనమాట. అండ్ ఇక్కడే మేము ఈరోజు అంతా టైం స్పెండ్ చేయాలనుకున్నాం ఫ్యామిలీ. పిల్లలకు కూడా మరీ ముఖ్యంగా ఎటువంటి పొల్యూషన్ లేకుండా, సౌండ్ పొల్యూషను అండ్ గాలి పొల్యూషన్ ఏమీ లేకుండా ఇక్కడ చక్కగా ఈ ఫామ్ హౌస్కి వచ్చి మేము ఇలా తోటల్ని ఎంజాయ్ చేస్తూ, ప్రకృతిని ఎంజాయ్ చేస్తూ అండ్ వారమంతా పనిచేసి ఆ స్ట్రెస్ సో ఇలా తీరిపోతుంది అనమాట. మన స్ట్రెస్ అంతా అలా 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 గాల్లో కలిసిపోతుంది. సో ఇక్కడే వంట చేసుకొని, ఇక్కడే భోజనం చేసి తీరిబడిగా ఈవినింగ్ అట్లా వెళ్దాం అని అనుకుంటున్నాం. మళ్ళీ రేపటి నుంచి మళ్ళీ ఆఫీస్ షరా మామూలే కదా. అండ్ ఈ టైంలో ఇట్లా కూడా మీరు కూడా చాలామంది ఇలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు అని అనుకుంటున్నాను నేను. అండ్ మరి ఈరోజు సాయంత్రం అంతా మేము ఏం వండుకున్నాం, ఏం తిన్నాం, ఇవన్నీ కూడా నేను ఈ వ్లాగ్లో చూపించేస్తాను, చూసేయండి. అండ్ మేము వండుకున్న వంటలు కూడా ఎలా ప్రిపేర్ చేసుకున్నాము అవన్నీ కూడా నేను చూపిస్తాను. సో మరి ఇంకెందుకు ఆలస్యం, మన వ్లాగ్లోకి వెళ్ళిపోదాం. చల్ నడవండి. తోటకు వెళ్ళి ఆ రోజు సాయంత్రం అంతా ఎంజాయ్ చేసి అక్కడే వంట చేసుకొని ఈవినింగ్ ఇంటికి రావాలని డిసైడ్ అయ్యాము. అయితే ముందుగా మేము అక్కడ పీతల కర్రీ వండుకోవాలని ఇక ఫిక్స్ అయ్యామన్నమాట. ఇంకా అందుకే పొద్దున్నే మార్నింగ్ 6:30కే మేము రామ్నగర్ ఫిష్ మార్కెట్కి వెళ్ళాం. నేను ఆల్రెడీ మీకు ఒక వీడియో కూడా పెట్టాను. రామ్నగర్ ఫిష్ మార్కెట్లో ఎలాంటి వెరైటీస్ సీ ఫుడ్ దొరుకుతుందో ఆల్రెడీ నేను పోస్ట్ చేశాను. మీకు కావాలనుకుంటే ఒకసారి ఆ వీడియో చూడండి. మనకి టేస్టీగా ఉండే మాత్రం సముద్రం పీతలు. ఇక్కడ కలర్ఫుల్గా అండ్ చుక్కలు చుక్కలు డాట్స్ లాగా కనిపిస్తున్న పీతలు వచ్చేసి ఇవి సముద్రం పీతలు. మొత్తం ప్లెయిన్ వచ్చేసి కొంచెం డార్క్ కలర్లో ఉన్నాయి కదా, కొంచెం బ్లాకిష్ కలర్లో. ఇవి వచ్చేసి పొలాల్లో అలాగే కాలువల్లో దొరికే పీతలు అనమాట. ఇవి టేస్ట్ ఉండవు. మనం సముద్రం పీతల్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో మీరు ఎప్పుడైనా మార్కెట్కి వెళ్ళాలనుకుంటే మెయిన్గా సముద్రం పీతలు ఈ విధంగా చూసుకొని సెలెక్ట్ చేసుకోండి. మొక్కకు బాగా పట్టేలా కలుపుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు మనం ఫ్రై చేయాలి. కట్టెల పొయ్యి మీద వంట అంటే మామూలుగా ఉండదు. ఆల్రెడీ మనం ఉప్పు కారం అవన్నీ టేస్ట్ చూసుకుని చాలా వేడి చాలా పోతే అది వేసుకోవాలి. వర్షం ఎట్లా పడుతుంది అదన్నమాట మ్యాటర్. అప్పటి జ్ఞాపకాలు చాలా బాగుండేవి కదా అత్తయ్య. చాలా బాగుంటుంది, సరదాగా ఉండేది. పీతలు మనకి రైస్ లో కలుపుకొని తినే కన్నా ఇట్లా ఉట్టిగా తింటే బాగుంటుంది. మరి ముక్కు ఉడికినట్టేనా? కళ్ళు మండిపోతున్నాయి, పొగొచ్చేస్తుంది. అయిపోయింది, ఫ్రై రెడీ అయిపోయింది. పీతల ఫ్రైకి ముందు మనం ఉల్లిపాయ పేస్ట్ అలాగే టమాటా పేస్ట్ రెడీ చేసుకోవాలి. సో నేను రోల్ అయితే రెడీ చేసుకొని పెట్టుకున్నాను. అండ్ ఉల్లిపాయలు కూడా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసేసుకొని మనం పేస్ట్ చేసేసుకోవాలి. అండ్ ఉల్లిపాయ పేస్ట్ చేసేసుకున్నాం, టమాటాలు కూడా పేస్ట్ చేసుకోవాలి. మరీ మెత్తగా అవసరం లేదు, కచ్చబచ్చగా పేస్ట్ చేసేసుకుంటే అయిపోతుంది. ఫస్ట్ మనం పీతలు రెడీ చేసుకున్నాం కదా. ఈ పీతలు వచ్చేసి సముద్రం పీతలు. వీటిని ఇట్లా మనం అక్కడే ముక్కలుగా కట్ చేయించుకొని తీసుకొచ్చేసాము, కాళ్ళు ఇవి. సో ఈ విధంగా పీసెస్ కట్ చేసుకున్న తర్వాత మనం కూర రెడీ చేసుకునే ముందు ఉప్పు కారం అవన్నీ కలుపుకోవాలి. ఫస్ట్ సాల్ట్, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ధనియాల పొడి, గరం మసాలా. సో అన్నీ వేసేసుకున్న తర్వాత ముక్కకు బాగా పట్టేలా కలుపుకోవాలి. కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకున్నాం. ఆయిల్ బాగా వేడైపోయింది. ఇప్పుడు ఉల్లిపాయ పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నేను కచ్చాబచ్చాగా నూరేసాను రోట్లో కదా. ఇది కావాలనుకుంటే ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు మనం ఫ్రై చేయాలి. కట్టెల పొయ్యి మీద వంట అంటే మామూలుగా ఉండదు. కళ్ళంటే నీళ్ళు కారుతున్నాయి. ఉల్లిపాయ పేస్ట్ వేసేసాను అత్తయ్య. తర్వాత ఏం చేయాలి? తర్వాత టమాటా పేస్ట్, పచ్చిమిరకాయలు వేసి అండ్ పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసేసుకోవాలి. అవి కూడా ఆయిల్లో ఫ్రై చేసేసుకొని పెట్టుకొని తర్వాత టమాటా పేస్ట్ వేసుకొని అది కూడా ఫ్రై చేసుకోవాలి. అమ్మాయి టమాటా పేస్ట్ కూడా వేసి పసుపు అమ్మాయి కొంచెం
కళ్ళు మండిపోతున్నాయి, పొగొచ్చేస్తుంది అత్తయ్య. పుల్లలో అటు ఇటు పెట్టాలి, ఒక చోట ముద్దగా పెట్టిస్తే మండదు. అంటే ఇది ఇటువైపు ఒకటి అటువైపు ఒకటి పెడితే మధ్యన ఖాళీ ఉండి మంట బాగా వస్తుంది. ఇది ఇటువైపు పెట్టాలి. మొత్తం మగ్గిపోయిన తర్వాత పీతలు వేసేయాలి. వేసేసి తిప్పుకుంటూ ఉండి ఫ్రై అవుతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందాక మనం ముక్కల్లో కలుపుకున్నాం కదా, కానీ కొంచెం వేయాలి. ఉల్లిపాయల్లో వేస్తే కాస్త కమ్మట వాసన వస్తుంది. సరిపోతుందా? చాలు. పీతల ఫ్రై నేను ఎప్పుడూ చేయలేదు, నాకు రాదు. అందుకే ఈరోజు తోటకొచ్చి వెరైటీగా పీతల ఫ్రై చేస్తే బాగుంటుందని చెప్పేసి చేస్తున్నాం. అత్తయ్య చేస్తున్నారు, నేను చూస్తున్నాను. మీరు కూడా నేర్చుకోండి. అండ్ అత్తయ్య ఇట్లా తోటకొచ్చి ఇట్లా వంట చేయడం ఎట్లా అనిపిస్తుంది మీకు? బాగుంది, సరదాగా ఉంది. మేము చేసుకునే వాళ్ళం కార్తీక మాసంలో వంటలు చెట్ల కింద చేసేవాళ్ళం. స్కూల్లో ఉన్నప్పుడు కూడా అప్పుడు ఆదివారం నాడు ఇలా అందరూ చిన్నపిల్లలు అందరూ చేసుకుని అవి తెచ్చుకుని వంట చేసుకుని పరవాన్ని వండుకుని అక్కడ పుల్ల తెచ్చుకుని వంట చేసుకునేవాళ్ళు. అన్ని నువ్వు బియ్యం, నేను పాలు బెల్లం అలా తెచ్చుకుని చిన్న ఇలా రాళ్ళు తెచ్చుకుని ఇలా రాళ్ళు పెట్టుకుని ఆ పుల్ల తెచ్చుకుని ఓ పక్కన ఎక్కడో షార్ట్గా ఇప్పుడు కూడా ఆ పుల్ల ఏరుకుని అదే జ్ఞాపకం చెప్పాక ఇందాక నీకు గుర్తొచ్చిందని. అప్పటి జ్ఞాపకాలు చాలా బాగుండేవి కదా అత్తయ్య. చాలా బాగుంటాయి, సరదాగా ఉండేది. ఉల్లిపాయలు అవి మగ్గిపోయినాయి, టమాటాలు అన్ని మెత్తగా మగ్గిపోయినాయి. పీతలు వేసేసి తిప్పుకోండి. ఆల్రెడీ మనం ఉప్పు కారం అవన్నీ ముందే పీతలకు పట్టించాం కదా, సో అవి చూసుకుని మళ్ళీ టేస్ట్ చూసుకుని చాలా వేడి చాలపోతే అది వేసుకోవాలి. ఇప్పుడు వేసేసుకున్న తర్వాత మళ్ళీ మనం ఉప్పు కారం అంటే టమాటా పేస్ట్ వేసాం కాబట్టి ఉప్పు అవన్నీ కారం కూడా సరిపోతే మళ్ళీ వేసుకోవాలి. పీతల్లోనే చాలా రకాల కూరలు వండుకోవచ్చు కదా, ఏమేమి చేసుకోవచ్చు? పులుసు పెట్టుకోవచ్చు, ఇగురు వండుకోవచ్చు. పీతలు వేసేసుకొని జస్ట్ మనం కలిపేసేసుకోవాలి. బాగా తిప్పుకుని కొంచెం నిదానంగా తిప్పుకొని ఫ్రై పెట్టాలి. మూత వేస్తే నీళ్ళు పెట్టేస్తాయి, మా కిందకి దిగిపోతాయి నీళ్ళు. మూత వేయకుండా అలాగే తిప్పుతూ ఉండాలి. ఇక తోటలోకి వచ్చి వంట చేయడం బాగుంది కానీ అత్తయ్య, మొత్తం అంతా చూసుకుంటూ పిల్లల్ని తీసుకురావడం ఇది కూడా అంటే పిల్లలకి అన్ని మనం నేర్పించినట్టు అవుతాం. కానీ కట్టెలు పొయ్యి కళ్ళు మండిపోతుంది పొగొత్తే. కానీ కట్టెల పొయ్యి మీద వండితేనే కూర టేస్టీగా ఉంటది అని అంటారు కదా. మట్టి కుండలు పెట్టుకొని గతంలో అలాగే చేసేవాళ్ళు కదా. మట్టి కుండలతోటి టేస్ట్ గా ఉంటది. పిల్లల పొయ్యి మట్టి కుండలు, ఇది వరకు మట్టి కుండలే వండుకునేవారు. మరి కొండ చల్లారుతా, కొమ్ముడు కాలినా చల్లారుతా. కొంచెం ఉప్పు పడుతుంది అత్తయ్య. కొంచెం ఉప్పు వేసి కొంచెం మసాలా పొడి వేసి కొత్తిమీర వేసి ఇంకా దింపేద్దాం. కొత్తిమీర వేసి తిప్పు, ఈసారి తిప్పి ఇంకా దింపేద్దాం. అత్తయ్య అయిపోయింది, ఇంకా అయిపోయింది. ఇంకా దించేసి మాత్రం ఆకలిస్తుంది అత్తయ్య బాగా. మరి అయిపోయింది, ఇంకా మళ్ళీ మాడిపోద్ది గిన్నె. ఫ్రైయే కదా మరి కొద్దిసేపు ఏంటి కింద మాడిపోద్ది. ఫ్రై అయిపోయింది కాబట్టి మాత్రం బాగా స్మెల్ బాగుంది. కొత్తిమీర వేసాము, అన్నీ వేసాము. ఇంక దించేసి ముక్క ఉడికినట్టేనా? అన్నీ ఉడికినాయి. మరి పీతతే టెంక గట్టిగా ఉంటుంది కదా, ఉడికిపోద్ది లోన. మన చాన్సేపు వండింది కదా, ఉడికిపోద్ది. ఇంక దించేసుకోవచ్చు. ఇంకా ఇట్లా అంటే నేను పీతలు మనకి రైస్ లో కలుపుకొని తినే కంటే ఇట్లా ఉట్టిగా తింటే బాగుంటుంది. మరి ఇప్పుడు కలుపుకుని రైస్ లో కలుపుకోవాలి కలుపుకురా. సరే ఇంక దించేద్దాం. మనం పప్పు చారులు అన్నీ. ఓకే, అయిపోయింది ఫ్రై. పీతల ఫ్రై తోటలో ఈ విధంగా పీతల ఫ్రై చేసుకొని కట్టెల పొయ్యి పెట్టుకొని పీతల ఫ్రై చేస్తుంటే చాలా అంటే చాలా బాగుంది. అండ్ కట్టెల పొయ్యి మీద టేస్ట్ అయితే ఇంకా ఎక్కువ వస్తుంది. కాకపోతే ఈ పొగకి మాకు కళ్ళంట ముక్కలంట కాలిపోతున్నాయి అనమాట. అలవాటు లేక గ్యాస్ పొయ్యిలు అలవాటు అయ్యి ఈ పొయ్యి మీద కళ్ళు మండిపోతున్నాయి. అండ్ కానీ బాగుంది, బాగా అనిపిస్తుంది ఎక్స్పీరియన్స్. వర్షం కూడా ఒక ఎక్స్పీరియన్స్. ఓ పక్క వర్షం పడుతుంది, ఫుల్ వర్షం మబ్బు పడుతుంది, ఓ పక్క ఎండ వస్తుంది. సో అట్లా అందుకని చెట్టు కింద పెట్టుకున్నాం అనమాట. మళ్ళీ వర్షం పడితే పరిగి పెట్టాలి అని చెప్పేసి పొయ్యి పట్టుకుని ఎక్కడ పరిగెడతాం మేము. అందుకని చెట్టు కింద పెట్టుకున్నాం. ప్రశాంతంగా ఉంది, వర్షం పడినా సరే ఏం ప్రాబ్లం లేదు. కర్రీ అయితే మనకి రెడీ అయిపోయింది, పీతల ఫ్రై. ఈ విధంగా కొంచెం గ్రేవీగా ఇట్లా ఎందుకు ఉంది అంటే మనం ఆల్రెడీ టమాటా పేస్ట్ ఉల్లిపాయ పేస్ట్ వేసాం కాబట్టి ఇట్లా కొంచెం గ్రేవీగా అనిపిస్తుంది అనమాట.
మనం దీనికి హడావిడి ఏం చేయాల్సిన అవసరం. పీతల ఫ్రై అంటే ఏంటో ఎట్లా చేస్తారో అని అనుకుంటారు. అంత హడావిడి ఏం లేదు. నార్మల్ చికెన్ కర్రీ మనం ఎట్లా చేసుకుంటాం చికెన్ ఫ్రై ఎలా చేసుకుంటాం అలాగే చెయ్యాలంటే. మళ్ళీ కొత్తిమీర ఏమైనా వేయాలి అత్తయ్య? కొంచెం ఉంటే వేసుకోవచ్చు, ఏమైంది. వర్షం ఎట్లా పడుతుంది మరి? వర్షాకాలం ఇది, వర్షాకాలం వర్షం దాకా ఎండ వస్తుందా? చాలా బాగా చెప్పారు, చాలా బాగా చెప్పారు. రైట్, అయిపోయింది. ఫ్రై రెడీ అయిపోయింది. ఇప్పుడు మేము ఇద్దరం కలిసి తింటాం అన్నమాట. రెడీ. రైట్, మనకి కర్రీ రెడీ అయిపోయింది. రైస్లో తినేద్దాము. అండ్ ఉట్టిగా తిన్నా కూడా చాలా బాగుంటుంది అన్నమాట. పీతల కర్రీ, పీతల ఫ్రై చేసాం మనం. అండ్ ఉల్లిపాయ పేస్ట్ టమాటా పేస్ట్ వేసాం కదా, అందుకే కొంచెం గ్రేవీ వచ్చింది. బాగా ఉడికింది, అన్నీ సరిపోయినాయి. చాలా అంటే చాలా బాగుంది. అండ్ చాలామందికి పీతల కూర తినడం రాదనమాట. ఇంకా ఈ పీస్ ఉంది కదా, ఇందులో లోపల ఉంటుంది గుజ్జంతా. ఇలా ఫింగర్తో తీసుకుంటే ఈ లోపల గుజ్జు అనేది వస్తుంది. ఇదే తినాలి మనం. చాలా బాగుంటుంది అండ్ హెల్దీ కూడా. సీ ఫుడ్ ఏదైనా సరే హెల్దీ అనండి. అండ్ ఈ పీతలు వచ్చేసి మనకి సముద్రం పీతలు. అండ్ ఈ సముద్రం పీతలు తీసుకొచ్చి ఈరోజు వండామన్నమాట. పీతల కూర మీరు కూడా చేసుకోవాలి అనుకుంటే కనుక నేను చెప్పిన ప్రాసెస్ చేసుకోండి. చాలా అంటే చాలా ఈజీ, ఎవరైనా చేసేసుకోవచ్చు ఈజీగా. పీతల కూర అనగానే చాలా కష్టము అని అనుకుంటారు. ఏమీ లేదు, బయటే మనకి పీతలన్నీ తీసేసి ఇస్తారు, ముక్కలుగా పీసెస్ చేసేసి. సో అవి మనం తీసుకొచ్చి కడుక్కొని ఈ విధంగా చేసేసుకుంటే అయిపోతుంది. నేను చూపించే ప్రతి కర్రీ కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ చేయండి ఆ కర్రీ. అండ్ మీకు ఇంకా ఏమన్నా వెరైటీస్ రెసిపీస్ ఏమన్నా చూపించాలి అంటే కనుక నాకు కామెంట్ చేయండి. నేను ఆ రెసిపీస్ వీడియోస్ పోస్ట్ చేస్తాను తప్పకుండా. అండ్ ప్రతి ఒక్కటి కూడా, అండ్ ఇదనే కాదు, కర్రీస్ అనే కాదు, వేరే ఏమైనా మనం ట్రెక్కింగ్కి సంబంధించి కానీ ఏదైనా ట్రిప్స్ వ్లాగ్స్ అవన్నీ చేస్తున్నాం కదా, వీటికి సంబంధించి కూడా ఏవైనా మీరు చూడాలి అనుకుంటే కనుక నాకు కామెంట్ చేయండి. అండ్ మంచి మంచి రెసిపీస్ వీడియోస్ అన్నీ కూడా నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. ఎప్పుడూ కూడా మీకు అందుబాటులో ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. మరి నా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.